గారు మనతో ఉన్నారు. మేడం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏంటి మీ గెలుపుకు అక్కడ పనిచేసినటువంటి కారణాలు? సో ఇవాళ ప్రజా వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉన్నదనేటటువంటిది ఎన్నికల్లో చాలా స్పష్టంగా రుజువైంది. అవినీతిని ప్రజలు ఏ విధంగా తిరస్కరించిండ్రు, అబద్ధాలను ప్రజలు ఏ విధంగా తిరస్కరించిండ్రు, అభివృద్ధి లేకుండా ప్రజలను కేవలం ఫ్రీ బీస్ అనేటటువంటి మాటలతో మోసం చేస్తే ప్రజలు ఏ విధంగా తిప్పికొట్టనేది ఈ ఎన్నికలు చాలా స్పష్టంగా రుజువు చేసినాయి. సో ఎప్పుడు కూడా అధికారం శాశ్వతమని విర్రవీగే వాళ్లకు మొన్నటిదాకా బీఆర్ఎస్ను చూసినాం, ఇప్పుడు కేజ్రీవాల్ని చూస్తున్నాం. ఈరోజు అధికారం అనేది ఏ ఒక్కరికి ప్రజల లోపల ప్రజల సంబంధించి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలను గుర్తించి వారికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటటువంటి ప్రభుత్వాలే నిలకడగా ఉంటాయి. అంతే తప్ప ప్రజలను మోసం చేసి ఏ మాటలైనా చెప్పి మేము అధికారంలోకి రావడమే ముఖ్యమైన ఏ గడ్డైనా తింటామని చెప్పి అధికార పార్టీలు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు భావించి ఎన్నికలకు పోతారో ఇవి చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. ఇవాళ మీరు ఫ్రీబీస్కి వ్యతిరేకం అని చెప్తారు, కానీ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా తొలిసారి ఫ్రీబీస్ని అనౌన్స్ చేసింది కదా. అక్కడ బీదరికంలో ఉన్న వాళ్ళకి అనౌన్స్ చేసింది కొన్ని చాలా బీదరికం. మీరు ఢిల్లీ వెళ్తే మనం ఢిల్లీ అంటే చాలా పెద్దగా ఊహించుకుంటున్నాం. ఢిల్లీలో మేము ఇంటీరియర్ పోయినాం, కొన్ని నియోజకవర్గాలకు మేము కూడా ఎన్నికల క్యాంపెయిన్ పోయినాం. జనకపురి పోయినా, వికాస్పురి పోయినా, రాజౌరి పోయినా, ఆ ఏరియాలో మేము ఇంటీరియర్లో పోయి క్యాంపెయినింగ్ పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. అక్కడ అటువంటి వారికి, మహిళలకు అటువంటి వారికి అవసరమని భావించి భారతీయ జనతా పార్టీ వాటిని మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఆప్ మాత్రము కేవలం ఇబ్బందులు పెట్టడము, అక్రమ కేసులు పెట్టడము, అదేవిధంగా కుట్రలు చేసి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుందని చెప్తాం. అవినీతి చేసినప్పుడు ఆయా వ్యవస్థలు అవినీతి నిజమా చేసింది అవునా కాదా అని ప్రూవ్ అయ్యే కదా జైలు పోయి వచ్చిండు. తమ యొక్క అవినీతిని దాచిపెట్టుకోవడానికి ఇంకా నేను నీతిమంతుని అని కేజ్రీవాల్ చెప్పుకుంటే ప్రజలు ఉన్నారు కదా అక్కడ ప్రజలు కదా తిరస్కరించింది చివరికి. అంటే బీజేపీ సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులయ్యారంటారా, లేకపోతే ఆప్ మీద ఉన్నటువంటి అవినీతి మరకలు మీ బీజేపీ గెలుపు కృషి చేసి అనుకుంటున్నారు? ఆప్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అవినీతి మరకలు, అక్కడ అభివృద్ధి లేనటువంటి పరిస్థితి, డెవలప్మెంట్ కోసము, నీతివంతమైనటువంటి పాలన కోసము, సుపరిపాలన కోసము, ఢిల్లీలో మంచి అభివృద్ధి జరగాలని ఆశించినటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని అక్కడ గెలిపించింది. దేశమంతా జయకేతం ఎగరేసిన దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 26 ఏళ్ళుగా బీజేపీ జెండా ఎగరలేదు. ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత బీజేపీ జెండా అక్కడ ఎగరబోతుంది. ఇది బీజేపీ శ్రేణులకు ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంది అనుకుంటున్నారు? దీని ఎఫెక్ట్ ఏ రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా ఉండే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు భవిష్యత్తులో జరగబోయేది అదే. ఇక్కడ అన్ని హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారు. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి కాగితాల మీద కాగితాలకే పరిమితం అయిపోయినాయి. కింద వరకు అమలు అనేది ఎక్కడ కూడా కనపడతలేదు. కేవలం డేట్లు మారుతున్నాయి, కాగితాలు మారుతున్నాయి, కాగితాల మీద రాతలు మారుతున్నాయి తప్ప ప్రజల రాతలు మాత్రం మారతలేవు. కెమెరామెన్ నవీన్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.